వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. సింపుల్గా ఉప్పు చేపలు టమాటా ఎలా చేయాలని చూపిస్తా రండి. అలా మన ఇంట్లో ఉప్పు చేపలు చేయబోతున్నాం. ఇది ఉప్పు చేపలు బాగా ఉప్పుగా ఉంటుంది, మట్టి మట్టిగా ఉంటుంది. మన గోరువెచ్చ నీళ్ళు పెట్టి ఒక 3-4 టైమ్స్ బాగా కడగాలి. జరసేపు ఒక 5-10 నిమిషం దీన్ని నానబెట్టేసాలి. దీనికి ఆనియను టమాటా కట్ చేసి పెట్టుకున్నా. ఆనియన్ అయితే కొంచెం ఎక్కువ కావాలి, అప్పుడే ఈ ఉప్పు చేపలకు టేస్ట్ అనేది సూపర్ వస్తుంది. ఇంకా ఏ గ్రేవీ లేదు, ఇదే మనకు గ్రేవీ అలాకలా వస్తుంది. ఆనియన్ ఎక్కువ కట్ చేసుకోవాలి. ఒక టమాటా కూడా 5-6 టమాటా కావాలి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకుని ఇప్పుడు గిన్నెలు వేసి వేడి నీళ్ళు తుట్టి మనం ఒక 2-3 టైమ్స్ కడిగేసుకుంటాము. ఒక 5-10 నిమిషం ఇట్లనే నానబెడితే కూడా లోపల ఉండే ఉప్పు మట్టి అన్నీ బయటకు వస్తుంది. ఉప్పు చేపలు వేడి నీళ్ళ జరసేపు నానని అంతలోపల మనము ఇవి పోపు వేసుకుంటాము. కడాయి పెట్టి 2 టీ స్పూన్ ఆయిల్ పోసుకొని ఉట్టి జీలకర్ర మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మొత్తం ఎట్లా వేగాలంటే అంత మొత్తం వేగేసేయాలి. ఆ ఫ్లేవరే మంచిగా ఉంటుంది. ఉట్టిగానే నాకు గొంతు మంచిగా లేదు ఈ వీడియోకు. అయితే ఇప్పుడు నాకు కోల్డ్ ఫీవర్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువనే ఎట్లనో అనిపిస్తుంది, సారీ. అందుకే ఈ డ్రెస్ తీసుకున్నా. చలి చూడండి, మనం వేసిన ఆనియన్ మొత్తం వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 పచ్చిమిరపకాయలు, దీంట్లోనే ఒక 4-5 టమాటా కట్ చేసి పెట్టుకున్నా, అది కూడా వేసుకోవాలి. నేను ఎంతగానో ఆనియన్ వేసినా చూడండి వేగిన తర్వాత కొంచెంగానే వచ్చినాయి. టమాటా ఆనియన్ 2 మొత్తం ఉండేదే తెలియక మొత్తం కలిసిపోవాలి. చూడండి, మనం వేసిన ఆనియన్ టమాటా మొత్తం మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లో పసుపు, కారం, ధనియాల పొడి, మటన్ మసాలా, గరం మసాలా ఇది మొత్తం దీంట్లో వేసుకుని ఒకసారి కలిపేసి ఒక 2 మినిట్స్ మాత్రం టమాటా ఆనియన్లో మనకు సూపర్ అయిన ఉప్పు చేపల గ్రేవీ రెడీ అయింది. అంతేనండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఒక వీడియోలో చూద్దాం. బాయ్.